దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. బ్రదర్ భక్త్ సింగ్ గారు ఆయన జీవితంలో రాసినటువంటి పుస్తకంలోని దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి రీతిని, ఆయన యొక్క అనుభవాన్ని ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కావున నేను స్వయాన దీన్ని చదువుతున్నాను. ఆయన మాటల్లోనే మీరు వినగలరని కోరుకుంటున్నాను. ఈ వాక్యమును మీకు ముఖ్యముగా ఈ మధ్య తిరిగి జన్మించిన వారికి ఇచ్చటికై ప్రభువు నన్ను నడిపిను. మీరు దేవుని కృపలో ఎదుగుచున్న కొలది క్రొత్త సమస్యలు, శ్రమలు, పరీక్షలు మీకు కలుగును. ఇది మీకొక గొప్ప క్రైస్తవ పోరాటము. ఇందుకై మీకు తెలుపుటకు నాకు కలిగిన నడుపుదల ఏమనగా, ఏ అనుభవముల ద్వారా, ఏ కష్టముల ద్వారా తన కొరకు ప్రభువు నన్ను ఎట్లు సిద్ధపరిచెనో తెలుపుకోరుచున్నాను. ప్రభువును మీరు వెంబడించగా కొత్త కష్టములు, పరీక్షలు, శ్రమలు మీకు కలుగుచుండును గనుక భయపడకుడి. అనేక కష్టములను నా మీదకి తెచ్చి తన వాగ్దానము ప్రకారము ప్రభువు నన్నెట్లు తప్పించెనో దానిని సాక్ష్యమిచ్చుచున్నాను. గడిచిన సంవత్సరములలో జల ప్రవాహముల వలె నా మీద పొరలి వచ్చిన శ్రమలలో ప్రభువైన యేసుక్రీస్తు నాకంతకంతకు నిజముగా నున్నవాడుగా, ప్రశస్తమైన వాడుగా ఆయను. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము నాకెట్లు లభించినది అను నా సాక్ష్యము యొక్క మొదటి భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు నన్నెట్లు వెతికి రక్షించను తెలిపి ఉన్నాను. గొప్ప సమాధానము, ఆనందము ఒక నది వలె నా వెంబడి వచ్చున్నవి. అయితే మారు మనసు పొందిన పిమ్మట ఎట్టి కష్టములు ఎదుర్కొనవలనో తెలుసుకొంటిని. మొదటిది పేదరికము. 1929 సంవత్సరము డిసెంబరు 16వ తేదీ పగలు సుమారు 11:30 ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడాయను. నా క్రైస్తవ అనుభవ ప్రారంభంలోని నా శ్రమలు కూడా ప్రారంభమయ్యను. మొదటిది పేదరికము. నేను మారు మనసు పొందక మునుపు నా ఖర్చులకు కావలసి ఉండు డబ్బునంతటినీ నా తండ్రి క్రమముగా పంపుచుండెను. ప్రతిసారి 4-5 నెలలకు సరిపోవు మొత్తము ఎంతో క్రమముగా పంపిరి. దీనికి మించి ఇంకా కావాలనని నేనెప్పుడు కేబుల్ పంపుతునో అది కూడా వచ్చుచుండెను. నేను రక్షింపబడుటతో స్వరము నిలిచిపోయెను. పంజాబు హైకోర్టులో ఒక పెద్ద వ్యాజ్యంలో చిక్కుకొని నాకు డబ్బు పంపుటకు మా తండ్రి అశక్తుడాయెను. నెలలు గడుచున్నవి. ఇంటి దగ్గర నుండి ఒక వార్త అయినా లేదు. ఉత్తరములు రాసినా జవాబే లేదు. కేబుల్ పంపినా అదే సంగతి, అదే గతి. మా గ్రామంలో ఏం జరుగుచుండెనో, మా తల్లిదండ్రులు ఏమైపోయారో కేబుల్కైనా జవాబియకున్నారు. నాలో వివిధ తలంపులు పుట్టిను. తిరిగి ఉత్తరములు రాయుటకు పైసా లేదు. నేనున్నది పరాయి స్థలము. ఆ పట్టణంలో నన్నెవరు ఎరుగుదురు? నాకు స్నేహితులెవరు? అయినను మనిషిని దగ్గర ఏ సహాయము కోరనని ప్రతిజ్ఞ చేసి ఉంటిని. కనుక జీతమునకు ఏ పనిలోనైనను ప్రవేశించనుద్దేశించితిని. 1929లో అమెరికా ఎంతటికి ఎన్నడూ లేని కష్టము వచ్చి పడెను. వేల మంది పనులు లేక తిరుగుచుండిరి. ముందు ధనికులుగా నుండిన వారు ఇప్పుడు పట్టుకొరకు ఇంటింటికి బిస్కెట్లు, కేకులు అమ్ముకొనుచు తిరుగుట నా కండ్లతో చూచితిని. ఇదే పేదరికము అని పరీక్ష. తెల్లవారినప్పటికే ఊరిలోనికి బయలుదేరువాడను. దుకాణము నుండి దుకాణమునకు, పరిశ్రమశాల నుండి పరిశ్రమశాలకు, కర్మాగారములకు దినమంతయు తిరిగి ఒక్కొక్క స్థలములోను అయ్యా ఇక్కడ నాకేమైనా పని దొరుకుతుందా అని అడుగుట. ఎక్కడకు పోయినా అదే జవాబు, ఖాళీలు లేవు. 4 నెలలు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు 4 గంటలు ఇంటింటికి, దుకాణము నుండి దుకాణమునకు తిరుగుచుండగా ఇదే జవాబు. చివరికి ఒక పని దొరికింది. అది వంట పని.
ఇష్టము లేదని వద్దనవచ్చునా? అలాగూ కాదు. ఉల్లిగడ్డ పచ్చడి. ఇంగ్లాండ్ నుండి నేను కెనడా వెలుచుండిన ఓడలో కొందరు పరిచయమై ఉండిరి. వీరు కెనడాలో నన్నొకసారి భోజనమునకు విరిచిరి. అసలైన ఇండియా పాకమొకటి రుచి చూడవలనని కోరిడి. అక్కడ కూడియుండిన వారందరూ స్నేహితులే కనుక వారిలో మన దేశపు పాకులు కోరిన 2-3 నేను కూర చేసి పెట్టి 4 మాసముల తరువాత వీరిని తిరిగి కలుసుకొనుట తటస్థించను. వంట చేయటానికి ఇష్టపడితే ఒక పని ఇప్పించగలమని. నా మొదటి ఉద్యోగము వంటవాని పని. ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఇంకా వేరే మసాలా దినుసుల ద్వారా నాతో మాట్లాడి నాకు సహాయపడిన దేవునికి వందనములు. 2 బకెట్ల ఉల్లిగడ్డలు కండ్ల నుండి నీరు కారుచుండగా రుబ్బవలెను. ఆ ముద్దతో మసాలా దినుసులు కలిపి వెన్నతో గాని నేతితో గాని వంట చేయగా ఎంతో రుచిగా నుండును. అప్పుడు నాకు ఈ తలంపు వచ్చాను, మనమంతా ఈ వంట పదార్థముల వంటి వారం. కొందరు మిరపకాయల వలె మంటగా నుండివారు, కొందరు ఉల్లిగడ్డల వలె ఘాటుగా నుండివారు, కొందరు సుగంధ ద్రవ్యముల వలె పరిమళ వాసన గలవారు. మనల్ని అందరినీ కలిపి పరిశుద్ధాత్మ ఒక పాకము చేయగా ఏకముగా దివ్య ప్రేమను వెదజల్లుచున్నాము. ఈ విధముగా దేవుడు నాతో మాట్లాడసాగింది. దేవుని వాక్యము నాకంతకంతకు వాస్తవమైంది. నేనిక ముందు చేయబోయే సువార్త సేవకు ఇదొక తర్ఫీదని గ్రహించుతుంది. నన్ను ఏ విధముగా దేవుడు ఉపయోగించనయుండెనో తెలియదు, కానీ తన సేవకు పిలుచున్నాడని మాత్రమే తోచింది.